నమస్తే. గద్దర్కు అవార్డు ఎందుకు ఇస్తాం, ఎట్లిస్తాం? ఆయన ఒక నక్సలైట్. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చనిపోతుంటే పోలీసులను ఎన్కౌంటర్లు చేసి ఆయన మా కార్యకర్తలు చనిపోతుంటే వాళ్ళ మీద పాటలు పాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము పద్మశ్రీ అవార్డు కానీ ఇంకేదైనా అవార్డు కానీ ఎట్లిస్తాం, ఎందుకు ఇస్తాం, ఎవరికి మేము భయపడం అని బండి సంజయ్ కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా ఇంతకుముందే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దీని మీద పెద్ద దుమారం నడుస్తున్నది. ఒక గద్దర్ లాంటి ఒక మహోన్నత వ్యక్తిని పట్టుకొని ఇంత మాట అంటారా? ఇవ్వకపోతే కానీ ఆయనను అవమానించడం దేనికి అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ అంశంతో పాటుగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఇవాళ ట్రెండింగ్ టాపిక్ అనాలా, లేకపోతే నాకు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన్ని మేము దగ్గరుండి చూసిన వాళ్ళుగా, లేకపోతే ఆయన పాడిన పాటను వినేవాళ్ళుగా, ఆయన చేసిన త్యాగాన్ని పదే పదే మనం గుర్తుకు తెచ్చుకుంటున్న వాళ్ళంగా. సో ఈ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, ముఖ్యంగా తెలంగాణ లాంటి ఈ ప్రాంతంలో. సో మీకు ఎట్లా అనిపిస్తున్నది బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల? బండి సంజయ్ గారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తనో నాయకుడైతే ఒక రకంగా మాట్లాడవచ్చు. ఆయన చట్టసభలో ఎంపీగా మాట్లాడినా ఇంకో స్థాయిలో ఆలోచించవచ్చు. కానీ ఆయన కేంద్రంలో ఒక మంత్రి, మొత్తం భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం అనేది ఆ వ్యక్తికి సంబంధించిన స్థాయి, ఆ పార్టీకి సంబంధించిన స్థాయి, లేదా మొత్తం ఆలోచన విధానానికి సంబంధించిన స్థాయి, ఈ అన్నిటి మీద చర్చ జరుగుతుంది సహజంగా. ఆయన పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది జనసంఘ్ అనే ఒక పార్టీ నుంచి వచ్చిన పార్టీ. ఈ జనసంఘ్ అనే ఒక పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ నుంచి వచ్చిన పార్టీ. ఈ భావజాలంతో వచ్చిన పార్టీ. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము హిందూ మతాన్ని ప్రోత్సహిస్తాము, భారతదేశమంతా హిందూ మతంగా మారుస్తాము, హిందుస్థాన్గా మారుస్తాము, అఖండ భారతాన్ని తయారు చేస్తాము. అటు శ్రీలంక, ఇటు ఆఫ్ఘనిస్తాన్, అటు పాకిస్తాన్, ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారత్, వీటన్నిటిని కలిపి మేము ఒక అఖండ భారత్ సృష్టిస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇతర మతస్థులు ఎవరున్నా ఈ భారతదేశంలో హిందూ మతానికి అనుగుణంగా లొంగి ఉండాలి, వాళ్ళ మత ఆచరణని అనుసరించాలి అని ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతం అని. అదేవిధంగా భారతదేశంలో ఎవరైనా సరే ఇంకొక సిద్ధాంతం కూడా కలిగి ఉండవచ్చు. చాలామంది చాలా రకాల సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, రకరకాల మానవతావాదులు కూడా ఉన్నారు, గాంధేయవాదులు కూడా ఉన్నారు. ఎవరి సిద్ధాంతం ప్రకారం మనం పనిచేసుకుంటూ పోతారు. బండి సంజయ్ గారు వారి సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నట్లే గద్దర్ గారు ఈ దేశంలో పుట్టిన తర్వాత తాను ఊహ వచ్చాక ఈ సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ సమాజం గురించి ఎందుకు ఆలోచించాడు అంటే, ఆయన ఒక అంటరాని కులంలో పుట్టాడు, అణచివేతను ఎదుర్కొన్నాడు, దోపిడీకి గురయ్యాడు, తినడానికి తిండి లేక ఆకలి బాధను అనుభవించాడు, చదువుకు దూరం అయ్యాడు. అట్లా ఆ పరిణామ క్రమంలో సమాజంలో చదువుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ సమాజంలో ఎన్ని వివక్షలు ఎందుకున్నాయని ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రపంచమంతా కమ్యూనిజం వైపు వెళ్తున్న రోజుల్లో 1960-70ల మధ్యకాలంలో ఆయన ఆలోచన పరిపక్వం అవుతున్న కాలం అది. కవిగా, రచయితగా, గాయకుడా ఆయన ప్రధాన స్రవంతిలోకి వస్తున్న కాలం. ఆ కాలంలో మొత్తం భారతదేశాన్ని నక్సల్బరీ రాజకీయాలు ప్రభావితం చేశాయి. ఈ నక్సల్బరీ రాజకీయాలు ప్రభావితం చేసిన సందర్భంలో ఒక రచయితగా ఆయన నక్సల్బరీ రాజకీయాలకి ప్రభావితం అయ్యాడు, నక్సల్బరీ రాజకీయాల సిద్ధాంతానికి ప్రభావితం అయ్యాడు. అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే సిద్ధాంతం ఆయన నమ్ముకున్నాడు. బండి సంజయ్ గారికి హిందుత్వం అనే సిద్ధాంతం ఎట్లయితే ఆయన నమ్ముకున్నాడో, మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని గద్దర్ నమ్ముకున్నాడు. ఈ నమ్ముకున్న క్రమంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా చిత్తశుద్ధితో, కమిట్మెంటుతో దానికోసం పనిచేశాడు. అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. ఈ సాహిత్యం అనేది పెట్టుబడిదారుల గురించి రాయలేదు, దేవుళ్ళ గురించి రాయలేదు,
దోపిడీ గురించి, ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ గురించి రాయలేదు, భూస్వాముల గురించి రాయలేదు. ఎవరి గురించి రాశాడంటే శ్రమజీవుల గురించి రాశాడు, దళితుల గురించి రాశాడు, స్త్రీల గురించి రాశాడు, కార్మికుల గురించి రాశాడు. ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరి గురించి గద్దర్ అద్భుతమైన పాటలు రాసి కోట్లాది మంది ప్రజల మనసుల్లో గద్దరు గూడు కట్టుకున్నాడు. అట్లాంటి గద్దరును సంజయ్ గారు విమర్శిస్తున్నారు. ఏమైనా సరే సిద్ధాంతపరంగా విమర్శించని. బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకొక చోట జనతాదళ పార్టీ ఉండొచ్చు, ఇంకొక చోట సమాజ్వాదీ పార్టీ ఉండొచ్చు, ఇంకొక చోట బీఎస్పీ పార్టీ ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఎస్పీ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎన్నికల సమయంలో ఘర్షణలు జరుగుతాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, బాంబులు వేసుకుంటారు, చచ్చిపోతారు. అట్లే గద్దరు పనిచేసిన పార్టీ, బండి సంజయ్ పనిచేసిన పార్టీ. ఆ రెండు వేరు వేరు సిద్ధాంతాలు, వైరీ సిద్ధాంతాలు. వైరీ సిద్ధాంతాల్లో బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు మావోయిస్టుల మీద దాడులు చేశారు, కమ్యూనిస్టుల మీద దాడులు చేశారు. కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. శేషన్న అని రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు, నల్గొండ జిల్లా శేషన్న. ఆ శేషన్న అనేటటువంటి ఆయనను ఏబీవీపీ వాళ్ళు చంపేశారు. అదేవిధంగా ఆర్ఎస్యు వాళ్ళు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఇంకో ఏబీవీపీ నాయకుని చంపేశారు. ఇట్లా ఒకరి సిద్ధాంతం పట్ల ఇంకొకరు వైరిభావం ఉండటం మూలంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎట్లయితే దాడులు చేసుకొని ఎన్నికల సందర్భంలో ఉంటుందో వీళ్ళు కూడా అట్లా దాడులు చేసుకున్నారు. కనుక ఆయన ప్రాతినిధ్యం వహించే భావజాలం, ఈయన ప్రాతినిధ్యం వహించిన భావజాలం వేరువేరైనంత మాత్రాన భారతదేశంలో ఒక లెజెండరీ గద్దర్ అంటే ఒక లెజెండరీ, ఒక యుగకర్త గద్దర్. ఆ కథాపురుషుడైనటువంటి గద్దర్ను అవమానిస్తూ ఒక కేంద్ర మంత్రి మాట్లాడటం అనేది ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకోవాలి. పార్టీ ఆలోచించుకోవాలని నేను ఎందుకంటున్నానంటే, పాయింట్ ఒకటి, మీరు అనుకుంటున్నారా ఓన్లీ ఇది బండి సంజయ్, కేవలం బండి సంజయ్గా ఒక వ్యక్తిగా చేసిన స్టేట్మెంట్గా మీరు అనుకుంటున్నారా? ఒక కేంద్ర మంత్రి ఆ స్థాయిలో మీడియా ముందు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే నేను చాలా క్లియర్గా నేను అనుకుంటున్నది ఏంటంటే ఆయనతో ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మాట్లాడండి అని చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంత ఈజీగా ఒక వ్యక్తి టచ్ చేయడా అంత పెద్ద అంశాన్ని. అందుకే అదే చెప్పబోతున్నా. నేనేమనుకుంటున్నా అంటే కేవలం బండి సంజయ్ అభిప్రాయం కాదు ఇది, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ వ్యక్తుల అభిప్రాయం. ఆ పార్టీ వ్యక్తుల అభిప్రాయం ఎందుకంటే ఈ దేశంలో రెండు సిద్ధాంతాలకు మధ్యన వైరుధ్యం నడుస్తున్నది. ఒకటి పెట్టుబడిదారి వర్గం, దోపిడీ వర్గం, ఇంకొకటి శ్రామిక వర్గం, పేద ప్రజల వర్గం. ఈ శ్రామిక పేద ప్రజల వర్గం వైపు నిలబడి బలంగా యుద్ధం చేస్తున్నది, పోరాటం చేస్తున్నది ఎవరంటే ఈ దేశంలో మావోయిస్టులు, కమ్యూనిస్టులు. వీళ్ళ పోరాటం ఒకవైపు ఉంటే ఆ దేశాన్ని దోపిడీ చేయడానికి కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి పాలనా విధానాన్ని అమలు చేస్తున్న వాళ్ళు మరోవైపు. అందుకే దేశమంతా ఒక అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావాల గురించి ఆలోచిస్తున్న సందర్భంలో ఈ ప్రజలు ఎక్కడ అటువైపు వెళ్తారో అనే భయముతో గద్దరు అనే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన వెనుక ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఆ భావజాలం ఈ సమాజంలో పలానా వాళ్ళను చంపింది అని ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్లడం కోసం ఆయన చేతనే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, దాని కింద ఉన్నటువంటి సైద్ధాంతికంగా కృషి చేస్తున్న వాళ్ళే బండి సంజయ్ నోట మాట్లాడించారని నేను అనుకుంటున్నా. అయితే ఎంత వైరుధ్యం అంటే చూడండి, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 21, 2023 ఓకే, ఆగస్టు 1వ తారీఖు నాడు గద్దర్ చనిపోయాడు. ఆగస్టు 6 తారీఖు అనుకుంటా గద్దర్ చనిపోయాడు. చనిపోతే ఆగస్టు 21వ తారీఖు 2023న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీద ఒక లేఖ గద్దర్ భార్యకు అందింది. ఏమని చెప్పాడు ఆయన ఈ లేఖలో? నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క సంతాపాన్ని, ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటించాడు. ఐ ఆమ్ డీప్లీ పెయిన్డ్, నేను చాలా లోతుగా గాయపడ్డాను. గద్దర్ గారు చనిపోవటం వలన, గద్దర్ గారు మరణించటం అనేది నన్ను చాలా బాధకి గురి చేసింది. ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడారండి. ఇవాళ బండి సంజయ్ గారు
ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఏ క్యాబినెట్లో ఉన్నాడో ఆ క్యాబినెట్ నాయకుడు ప్రధానమంత్రి. ఆ క్యాబినెట్ నాయకుడు ఏమంటున్నాడంటే, గద్దరు భారతదేశంలో జానపద పాటలని, హిజ్ పోయమ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఇన్ తెలంగాణ, తెలుగు రిఫ్లెక్టెడ్ బై మెనీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద డిస్అడ్వాంటేజెస్ పీపుల్ అని అన్నాడు. ఎవరైతే సమాజంలో అందుకోవడానికి దూరంగా ఉన్నారో వాళ్లకు సంబంధించిన పాటలు అనేకం గద్దరు పాడారు. అట్లే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. ఇన్ని విషయాలను ఆయన రాసి, నేను చాలా సిన్సియర్గా నా సంతాపాన్ని గద్దరు కుటుంబానికి వ్యక్తం చేస్తున్నాను అని రాశాడు. మరి మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా స్పందించిన దానికి, ఆ రోజు ఈయన మావోయిస్ట్ అని తెలియదా, ఆ రోజు నక్సలైట్ అని తెలియదా, ఆ రోజు ఆయన ఎన్కౌంటర్లో ఇటువైపు పోలీసులు అటువైపు నక్సలైట్లు ఉన్నప్పుడు, పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు చనిపోయారు, నక్సలైట్ చనిపోయారు అనే విషయం ఆయనకు తెలియదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, ఏబీవీపీ వాళ్ళని మావోయిస్టులు, లేదా ఏబీవీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మావోయిస్టులని చంపినటువంటి సంఘటన ఆయనకు తెలియదా? మరి అంటే రాజకీయాల్లో ఇట్లాంటి సంఘటనలు సహజము. సిద్ధాంతాల మధ్య వైరుధ్యం సహజము, విభేదాలు సహజము, ఘర్షణలు సహజము. కానీ ఒక మనిషి చర్చకు వచ్చినప్పుడు ఆ మనిషిని గొప్పతనం చెప్పడం అనేది సంస్కారం. ఈ దేశం నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా మనకున్నటువంటి సంస్కారం. చచ్చిపోయిన మనిషిని పల్లెత్తు మాట అనకూడదు అంటారు. అట్లాంటిది గద్దరు తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాలంతా ఎత్తుకు ఎదిగించినటువంటి గద్దరు విషయంలో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడటం అనేది ఏ మనిషి కూడా, ఈ దేశ పౌరుడు ఎవరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. ఒక తప్పుడు ఆలోచనను, తప్పుడు భావాలని, దురుద్దేశ భావాలని ఆపాదించడానికి ప్రయత్నం చేయటం అనేది మంత్రి గారికి సరైంది కాదనేది నాకు. సో ఏమి ప్లాన్ అయి ఉంటుంది, లేకపోతే ఏమి స్కెచ్ అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, అయితే పోలరైజ్ చేయడానికి ఇప్పుడు అంత అవకాశం కూడా ఏమి లేదు, అంటే అత్యవసరమైన పరిస్థితి కూడా ఏమి లేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఉన్నది. గద్దర్ను రిపీటెడ్గా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అప్పటికింకా ఎన్నికలు జరగలేదు. గద్దరు మరణించిన తర్వాత ఆ రోజు సాయంత్రము 5 గంటల నుంచి మళ్ళా గద్దర్ని సమాధి చేసే వరకు, ముందు రోజు ఎల్బీ స్టేడియంలో గద్దరు హాస్పిటల్లో నుంచి ఆయన శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియం గేట్లను తోసేసి లోపలికి తీసుకెళ్లే దగ్గర వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గద్దరు లోపలి తీసుకెళ్ళి పెట్టడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ఆయన భాగంగా ఉన్నాడు. రాత్రి 3 గంటల అక్కడనే ఉన్నాడు. నేను కూడా అక్కడ ఆయనతో పాటు ఉన్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మొత్తం ర్యాలీ ఇక్కడ నుంచి వెంకటాపురం వరకు వెళ్ళేవారి, అక్కడ రాత్రి 9 గంటలకి సమాధి అయ్యే వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నుంచి మొదలుపెట్టి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయినాక కూడా గద్దరు ప్రస్తావన పదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ పదే చేయటమే కాకుండా నంది అవార్డులకు గద్దరు పేరును గద్దరు నంది అవార్డులని పెట్టి ఆయన అనౌన్స్ చేశాడు. దానితో పాటు గద్దరు బిడ్డకి సాంస్కృతిక సారథిలో చైర్మన్గా ఇచ్చారు. ఈ మొత్తం క్రమాన్ని గద్దరు వెనుక, గద్దరు అంటే కేవలం వ్యక్తి మాత్రమే కాదు, ఆయన వెనుక దళితులు ఉన్నారు, ఆయన వెనుక శ్రామికులు ఉన్నారు, ఆయన వెనుక పోరాట ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఇంతమంది మీద ప్రభావం వేసిన గద్దరుకు సంబంధించిన ఒక ఆలోచన విధానానికి దగ్గరగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీని నుంచి ఈ బీజేపీ రేపు అధికారంలోకి రావాలనుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ సహజంగా ఇక్కడున్న ఐకానిక్ ఫిగర్స్ మీద దాడి చేయకపోతే, సెంటిమెంట్లు కొన్ని ఇంకా రాజుకొని ఉంటే రేపు వాళ్ళ ఎన్నికల్లోకి వెళ్ళే సందర్భంలో అవి ఆటంకంగా మారుతాయి కనుక ఆ సెంటిమెంట్లలో తెలంగాణ సెంటిమెంట్ ఒకటి, కాళోజీ అనే ఒక గొప్ప కవి, గద్దర్ అనే ఒక కవి, ఇలాంటి కొద్దిమంది ఉంటారు ఎప్పటికీ. వీళ్ళు సమాజానికి సంబంధం లేని వాళ్ళుగా వాళ్ళ కార్యకర్తలోకి కూడా తీసుకొని వెళ్ళాలి కనుక, వీళ్ళు మనకు శత్రువులు అని చెప్పాలి కనుక ఈ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నాడని నేను భావిస్తున్నాను. దీనికి వాట్ నెక్స్ట్ అంటే దీనికి అంటే పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవ్వాలి? మిగతా పార్టీలు ఏం చేయాలి?
అంటే ఇప్పుడు ఆ దాని మీద చర్చ అన్నది ఏ దిశగా వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడము, వ్యక్తులు ఎవరైనా వారి పరిణామ క్రమంలో ఒక భావజాలానికి కట్టుబడి ఉంటారు. భావజాలానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ భావజాలం కోసం కమిట్మెంట్గా పనిచేసి వాళ్ళు మరణిస్తారు. మరణించిన తర్వాత ఆ వ్యక్తులకు సంబంధించిన భావజాలాన్నే చర్చ చేయాలి తప్ప, సిద్ధాంతాన్నే చర్చ చేయాలి తప్ప, వ్యక్తుల మీద దాడి చేసే ఒక సంస్కృతి, ఒక క్షీణ సంస్కృతి మన దేశంలోకి ప్రవేశించింది. విషయం మీద చర్చ చేయకుండా ఇతరేతర విషయాల మీద మాట్లాడటం, వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి జోక్యం చేసుకొని మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో, దేశంలో కొనసాగుతూ ఉన్నది. అందుకే ఈ సమాజం, ముఖ్యంగా తెలంగాణ లాంటి చైతన్యవంతమైన సమాజం ఎట్లుండాలని నేను అనుకుంటున్నానంటే, సంస్కారవంతమైన సమాజంగా ఉంది కనుక గత 100 సంవత్సరాలుగా తెలంగాణ నేల మీద సిద్ధాంతాల మీద చర్చ జరిగింది. న్యాయం వైపు నిలబడిన చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీజేపీ పట్ల పనిచేసే శ్రేణులైనా గద్దరు సృష్టించిన సాహిత్యం, కేవలం గద్దరు మావోయిస్టులకు సంబంధించినటువంటి వర్గ పోరాటానికి సంబంధించిన సాహిత్యం మాత్రమే రాయలేదు. ఆ సందర్భంలో అది రాశాడు, దానికి న్యాయం చేశాడు. స్త్రీల మీన నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల బుట్టినాది ఓలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అని ఒక ఆడబిడ్డ పుడితే కుటుంబం ఎట్లా చూస్తుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది, ఎంత పట్టించుకొని వివక్షను ప్రదర్శిస్తుంది అని ఆడబిడ్డల మీద పాట రాశాడు గద్దర్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ తెలంగాణ ఉద్యమాన్ని, తన ఆరిపోతున్నటువంటి దీపాన్ని తన చేతులు జోడించి వెలిగించాడు గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అని పాట రాసి మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీద డ్యాన్స్ చేయించాడు గద్దర్. తెలంగాణ కోసం రాశాడు. అట్లే ఈ సమాజంలో ఎవ్వరు పట్టించుకొని సాహిత్యాన్ని సృష్టించాడు. చీపురు కట్ట మీద పాట రాశాడు. అవును. చెప్పు మీన కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, చెప్పు మీన రాశాడు. చెత్తకుండి, మనం అందరం చెత్త తీసుకెళ్ళి చెత్తకుండీలు వేస్తాం, ఎవరం పట్టించుకోం, కనీసం దాని వైపు కూడా చూడం, మూతి మూసుకొని పోతాం అవసరమైతే. కానీ ఆ చెత్తకుండిని అద్భుతంగా చిత్రీకరించి, నోరు లేని ఆవు, ఆ నోరు లేని ఆవుకు ఆహారాన్ని ఇచ్చే చెత్తకుండి, బిడ్డలు కన్న బిడ్డలని తల్లిదండ్రులు పడేసిపోతే ఆ బిడ్డలకు తల్లిలాంటి చెత్తకుండి, వీధి పిల్లలు ఉంటారు, వీధి బాలురు ఉంటారు, ఆ వీధి బాలులకి ఎవడు అన్నం పెట్టకపోతే తిని పడేసినటువంటి అన్నము ఆ చెత్తకుండిలో ఉంటే ఆ పిల్లలు వెళ్ళి అన్నం ఏరుకొని తింటూ ఉంటారు, వాళ్ళకి అది తల్లి లాంటి. ఇంత అద్భుతమైన దృశ్యమానం చేశాడు గద్దర్. ఇన్ని విషయాలు రాసిన గద్దరు నీకు బండి సంజయ్ గారికి సాహిత్యం ఆయనకు తెలుసని నేను అనుకోవటం లేదు, సాహిత్యమే ఆయనకు ఆలోచన కూడా నేను అనుకోవటం లేదు. ఆయనకేం తెలియదు, మాట్లాడడం కూడా ఎంత బాగా, ఏ విధంగా మాట్లాడతారో ఈ తెలంగాణ సమాజం అంతా చూసింది ఈ మధ్యకాలంలో ఆయన సంభాషణ. కనీసం ఆనాడు ఒక కరీంనగర్ జిల్లా స్థాయి నాయకుడు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. సరే, అధ్యక్షుడు అయ్యాడు కనుక ఏదో భావోద్వేగాల మీద మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా భాష మారలేదు, భావం మారలేదు, హావభావం మారలేదు, విషయం మారలేదు. మరి ఏమిటి అంటే ఈ సమాజానికి మీరు ఏం నేర్పదలుచుకున్నారు? ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. కేంద్ర మంత్రి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి తగినట్లు మాట్లాడాలి. అందుకే అట్లా తగినట్టు మాట్లాడకుండా గద్దరు ఒక పార్శ్వాన్ని మాత్రమే, అక్కడ కూడా మావోయిస్టులు వచ్చి పోలీసులను చంపండి, మావోయిస్టులు వచ్చి బీజేపీ వాళ్ళని చంపండి అని ఎక్కడన్నా రాశాడు గద్దర్? ఒక్క లైన్ కూడా రాయలేదు. ఆయన చాలా లాజికల్ చర్చ చేశాడు. ఎంత లాజికల్ చర్చ చేశాడు? హిందూ హిందూ బాయి అంటూ మతంగాంజయే గుంజుతున్నారు అని అన్నాడు, అంతే. ఎవరు? ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, సంఘు పరివారకు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు. కాషాయరంగు జనసంగొల్లు కమలం బట్టుక వాసన చూసి హిందూ హిందూ బాయి అండు మతంగాంజయే గుంజుతున్నారు. ఏమన్నా తిట్టాడండి ఇక్కడ? ఆయన సిద్ధాంతం ఏముందో అని చెప్పాడు ఆయన, అంతే. పోలీసులను చంపేటట్లు ఈయన ప్రోత్సహించి పాటలు రాశాడు అంటున్నాడు. పొటాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు,
పొటాకూటి కోసం కొడుకు పోలీసుల్లో జరిగినాడు, ఎప్పుడు వస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు, వాడు ఎడా బన్యడో కొడుకు ఎలాగున్నాడు, ఎమర్జెన్సీ డ్యూటీ అని ఎన్నికల్లో డ్యూటీ అని నక్సలైటు ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని ఇంత అద్భుతంగా పోలీసు మీద రాశాడండి గద్దరు. ఏం మాట్లాడతారు వీళ్ళు? కనీసం వాళ్ళు వెనుకున్న సాహితీవేత్తలు కొందరు ఉన్నారు, ఆ పార్టీ వెనుకున్న మేధావులు కొందరు ఉన్నారు, వాళ్ళని చెప్పని కాస్త. ఇప్పుడు ఆ పార్టీలో కూడా వేరే ఐడియాలజీ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదా? అంతే కదా, తీసుకుంటున్నారు కదా. ఈటల రాజేంద్ర అని చెప్పాలి ఇప్పుడు సమాధానం. అంతే కదా, ఆయన ఆర్ఎస్యు పీడీఎస్యు నాయకుడు, ఆయన నాయకుడిగా పనిచేసి వాళ్ళ బీజేపీలోకి వెళ్ళాడు. ఈటల రాజేంద్ర అని చెప్పాలి మరి గద్దర్ విషయాల్లో. అందుకే అతి అంశం కాదు, కేవలము ఈ సమాజంలో కొందరి ఐకాన్స్ మీద ఉండే ఒక మంచి అభిప్రాయాన్ని తొలగించి తప్పుడు ఐకాన్స్ను ముందుకు తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం. సరే, అది రైట్ ఆర్ రాంగ్ ఈ సమయంలో మాట్లాడడము, క్వశ్చన్ చేయడము. మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక రకంగా మాజీ అనే కిందికి వస్తుంది కదా. అవును, అంటే ఆయన ఐడియాలజీతో ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయనే కదా. అవును, మందకృష్ణ మాదిగ కూడా మొట్టమొదలు పీపుల్స్ పవర్ పార్టీలో పనిచేసి ఒక ఆర్గనైజర్గా, జనగామ ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చి దళిత ఉద్యమంలోకి వచ్చాడు. ఆయన దళిత ఉద్యమంలోకి వచ్చాడు. ఆయన మొత్తం ప్రయాణంలో కూడా ఆ ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ముందుకెళ్తున్న సందర్భంలో ఎంతోమంది ఎన్కౌంటర్లు అయితే ఆ ఎన్కౌంటర్ల దగ్గరికి వెళ్ళి ఆ ఎన్కౌంటర్లను ఖండించాడు ఆయన. శ్యామ్ మహేష్ అని కేంద్ర కమిటీ నాయకులు చనిపోయిన రోజుల్లో ఆయన ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఏర్పడిన కమిటీలో మందకృష్ణన్న ఎంఆర్పిఎస్ కూడా ఒక భాగంగా పనిచేసింది. అట్లాంటి మరి మందకృష్ణన్నను ఇవాళ ఎట్లయితే బీజేపీ పార్టీ గౌరవించి ఇచ్చిందో, గద్దర్ను కూడా అట్లాంటి గౌరవించాలని ఒక ఆయన చెప్పాడు అనుకోండి, నీకు ఇష్టం ఉంటే ఇస్తావు, లేకపోతే లేదు. విషం జిమ్మడం దేనికని. అదేవిధంగా ఇవాళ ఎంత సందర్భం మీరు గుర్తు చేశారు. మందకృష్ణన్నకి పద్మశ్రీ ఇవ్వటం విషయంలో అక్కడి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు వగైరా మన సమాజానికి అంతా తెలిసిందే. కానీ ఒక మాదిగ కులంలో పుట్టినటువంటి వాడికి, మందకృష్ణన్నకి ఆ పద్మశ్రీ రాగానే కొందరికి కడుపు మండుతుంది. ఎంత కడుపు మండుతుందంటే, మాది లాక్కున్నారని ఇంకొకరు రాస్తారు, ఇంకొకరేమో కడుపులో తలబెట్టి చెవులో కమలం అని ఇంకొకరు రాస్తారు. ఆయన ఒక్కడే ఉన్నాడని ఇంకొక ఆయన అంటాడు. ఇట్లా అంటే ఏమిటి అంటే అసలు మన సమాజం ఇంతగా క్షీణించిపోయిందని అనిపిస్తుంది. లేక లేక ఆ కులంలో పుట్టిన ఒక వ్యక్తికి వచ్చింది అనుకుందాం. బీజేపీ పార్టీ తన ప్రయోజనాల కోసమే మందకృష్ణన్నకి ఇచ్చిందని అనుకుందాం. కానీ మందకృష్ణన్నకి రావటాన్ని తప్పు పడతావు, బీజేపీ యొక్క ప్రయోజనాన్ని తప్పు పడటం నీకు చేతనైతే. ఆయనను గుర్తించింది, ఎందుకు గుర్తించి ఉట్టిగా ఇచ్చిందా? 30 సంవత్సరాలు ఒక కాజు మీద పోరాటం చేశాడు. అంతకుముందు 15 సంవత్సరాలు పీపుల్స్ పవర్ పార్టీలో పనిచేశాడు. ఈ కాజు కేవలం ఒక కాజు మీదనే కాకుండా వికలాంగుల కోసం పనిచేశాడు, వితంతువుల కోసం పనిచేశాడు, వృద్ధుల కోసం పనిచేశాడు, గుండె జబ్బులున్న పిల్లల కోసం పనిచేశాడు. ఇంత ఎక్స్టెన్షన్ ఉన్నది ఆయన పోరాటం. ఇన్ని వర్గాల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుగు నేల మీద? ఎవరైనా సరే ఒక లక్ష్యం పెట్టుకుని లక్ష్యం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని వర్గాల కోసం పనిచేశాడు ఆయన. కనుక సామాజిక సేవా రంగంలో ఆయనను గుర్తించారే అనుకుందాం. ఆ గుర్తించిన ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని ఆయన మీద విమర్శలు పెట్టవచ్చా? కనుక ఇటు మందకృష్ణన్నను విమర్శించే వాళ్ళు ఒక వర్గం, గద్దరు ప్రస్తావన రాగానే విమర్శించేటటువంటి వాళ్ళు ఇంకొకరు, బండి సంజయ్ లాంటి వాళ్ళు. అంటే ఎటు తిరిగి దళితులు అనేటటువంటి వాళ్ళ మీనకు సంబంధించిన చర్చనే జరుగుతుంది. గమనిస్తే మనం గద్దరన్న దళితుడు, మందకృష్ణన్న దళితుడు. మీ ఉద్దేశం ఆ ప్లేస్లో వేరే వర్గం వాళ్ళు ఇంత చర్చ ఉండదా? ఇప్పుడు మరి ఇచ్చినటువంటి వాళ్ళలో చాలామంది పై కులాల వాళ్ళు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉన్న నందమూరి బాలకృష్ణ బీజేపీ కాదు కదా. ఒక కళాకారుడని, ఒక సినిమా యాక్టర్, కళాకారుడు అనే దాంట్లోనే గుర్తించి మీరు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు శాస్త్రవేత్తలుగా, సాహిత్యవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏ పార్టీ, ఏ భావజాలం లేకపోయినా ఒక ప్రజాస్వామికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చారు. అఫ్కోర్స్ వాళ్ళ మనసులో ఏదైనా భావజాలం కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ వ్యక్తులను గుర్తించే సందర్భమే తప్ప ఆ వ్యక్తుల చుట్టూ జరిగేటటువంటి చర్చ చూసినప్పుడైతే ఈ సమాజంలో ఇటు గద్దరన్న, ఇటు మందకృష్ణన్న దళితుల ప్రస్తావన చేసి చుట్టూ చర్చ చేస్తున్నారు తప్ప ఇంకొకరు చర్చ చేయటం లేదంటే అది ఒక అవార్డు వచ్చినా,
ఒక రాజకీయ పదవి వచ్చినా, ఒక సందర్భం వచ్చినా, ఏ సందర్భంలోనైనా కింది కులాల వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే లోకమంతా లేచి కూర్చుంటుంది అనేది నాకు అర్థమవుతున్న విషయం. ఇంకొక ముఖ్యమైన అంశము ఎస్సీ వర్గీకరణ మీద మీరు కూడా అన్ని సభల్లో సమావేశాల్లో చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు. అంటే మీకు బేసిక్గా సమయం ఉండదు, జిల్లాలు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు వీకెండ్స్ వస్తే. సో అట్లాంటిది హైదరాబాద్లో ఉండి పట్టుబట్టి ప్రతి రౌండ్ టేబుల్లో ప్రతి మీటింగ్స్లో ఉంటున్నారు. సో ప్రొఫెసర్ కాశీంకి ఎందుకంత ఇంట్రెస్ట్? మొత్తం మందకృష్ణతో తిరుగుతున్నాడు, ఆయన మొత్తం మాలలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మందకృష్ణ మాదిగా ఆయనకు ఉద్యోగం ఇప్పించిండు, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని ఆయన కొట్టేసిండు. అసలు ప్రొఫెసర్ కాశీం జగ్జీవన్ రామ్ గురించి అండ్ అంబేద్కర్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇట్లా రకరకాల డిస్కషన్స్ మీ మీద కూడా జరుగుతున్నాయి. అంటే మీరు కూడా మందకృష్ణ మాదిగా ఐడియాలజీ, మందకృష్ణ మాదిగా మాటలని, ఆయన చేసిన వ్యాఖ్యలని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? లేదు నేను ఓన్లీ ఎస్సీ వర్గీకరణకు మాత్రమే నేను పరిమితమై ఉన్నాను అనుకుంటున్నా అని మీరు ఆయనతో కలిసి నడుస్తున్నారు? అయితే స్పష్టంగా చెప్పవలసింది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది సామాజిక న్యాయంతో కూడుకున్న డిమాండ్. ఎస్సీలలో ఉన్న 59 కులాలు 15% రిజర్వేషన్ అందరూ సమానంగా పంచుకొని అభివృద్ధిలోకి రావాలనేటటువంటి దాని యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం 1994లో మొదలైంది. అది మొదలైనప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికోసం పనిచేస్తున్నా. నేను ఎంఆర్పిఎస్ కాదు, నేను ఎంఈఎఫ్ కాదు, నేను విప్లవ రచయితల సంఘం సభ్యుణ్ణి. గతంలో నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ సభ్యుణ్ణి. అంతకన్నా ముందు ఆర్ఎస్లో పనిచేశాను. ఈ మొత్తం పరిణామ క్రమంలో నేను ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్లో భాగం కాదు. కానీ ఎంఆర్పిఎస్ నడుపుతున్న సామాజిక న్యాయ పోరాటానికి నేను సంఘీభావం. నా మాట ద్వారా సంఘీభావం, నా రాత ద్వారా సంఘీభావం, నా చేత ద్వారా సంఘీభావం. ఆ సంఘీభావం అనేది అన్యాయమైన డిమాండ్కు నేను సంఘీభావం చెప్పటం లేదు, న్యాయమైన డిమాండ్ కనుక సంఘీభావం చెప్తున్నా. ఆ సంఘీభావం ఈ రోజు వరకు కొనసాగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ ఉద్యమం అనేక ఉత్థాన పతనాలు చూసింది. ఈ అనేక ఉత్థాన పతనాలు చూసి నిలబడ్డది. అట్టడుగు కడగొట్టు బిడ్డడు అరుంధతి సుతుండు రోడ్డు మీదకొచ్చి దండోర వేయటం అనేది చాలా అరుదుగా జరిగే పోరాటం. ఆ అరుదుగా జరిగే పోరాటం వైపు నిలబడటం అనేది ఒక మనిషిగా, ఒక పౌరుడిగా, ఒక కవిగా నా బాధ్యత, నా సామాజిక బాధ్యతగా దాని వెంట నిలబడ్డా. మందకృష్ణన్న చెప్పే ప్రతి విషయంలో, ఆయన వేసే ప్రతి అడుగులో, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలో నాకు సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్కి సపోర్ట్ చేయొచ్చు, బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, లేదా టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, బీఆర్కి సపోర్ట్ చేయొచ్చు, ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి పట్ల నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం మీద అడగొచ్చా? తప్పనిసరిగా. మాలలు మనువాదులు అన్నారని ఒక స్టేట్మెంటు, ఆయన ఒక స్టేట్మెంట్ అయితే గతంలో ఇచ్చిండు. దాని తర్వాత దాన్ని ఆయన లేదు నేను అట్లా అనలేదు, నేను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మనువాదులు అన్నాను అన్నారు. సరే, మీరు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనువాదులని మీరు కూడా ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారా? నేను మందకృష్ణన్న చెప్పిన ఆ మాటను ఎండార్స్ చెయ్యటము లేదని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, మీతో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. నేను మందకృష్ణన్న చేసిన కామెంట్ను ఎండార్స్ చేయటం లేదు. ఎందుకంటే మాలలు కూడా అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు, మాలలు కూడా మనువాదానికి బాధితులే. అయితే ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి ఎవరైనా సరే ఆ మనిషి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి, ఆ మనిషి సామాజిక జీవితంలోకి వెళ్ళి, ఆ మనిషి విద్యకు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి టార్గెట్ చేసి హీనపరచడే సంస్కృతి ఎవరి దగ్గర ఉంటుందంటే మనువాదుల దగ్గర ఉంటుంది. మనువాదం యొక్క లక్ష్యం ఏమిటంటే మనిషిని ఎన్ని రకాలుగానైనా సరే కేంద్రీకరించి దాడి చేస్తూ ఉంటారు. ఆ కేంద్రీకరించి దాడి చేసేటటువంటి ఆలోచన విధానం ఎవరిలో ఉన్నా సరే వాళ్ళు మనువాదులే అనే భావం ఆయన వ్యక్తం చేశాడు అక్కడ. అది ఎవరిలోనైనా ఉండొచ్చు, బ్రాహ్మణులో ఉండొచ్చు, రెడ్లో ఉండొచ్చు, వెలమలో ఉండొచ్చు, మాలలో ఉండొచ్చు, మాదిగలో ఉండొచ్చు. ఆ భావజాలం అది వ్యక్తులకు సంబంధించింది కాదు. కనుక మనువాదం ఏమంటుంది? నీవు కింద కూసో, నేను పైన కూర్చుంటా, నీకు చదువు రాదు, నాకు చదువచ్చు, నువ్వు తక్కువ అడివి, నేను ఎక్కువ అని అంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మందకృష్ణకు చదువు రాదు అంటున్నారు. ఏంటిది నీ భావజాలం? బ్రాహ్మణుడు ఏమంటాడు? నీకు చదువు రాదు కనుక నీవు తక్కువ. మందకృష్ణ ఏం చదువుకున్నాడు? మందకృష్ణ డిగ్రీ చదువుకున్నాడు, 10th క్లాస్ ఫెయిల్ అంటున్నాడు. ఏం భావజాలం ఇది? ఏం ఆలోచన ఇది? కనుక నిన్ను ఏ ఆలోచన నడిపిస్తుంది అంటే మనువాదానికి సంబంధించిన ఆలోచన నిన్ను వెనుక ఉండి నడిపించి వ్యక్తులను టార్గెట్ చేసి నాకు ప్రతిభ ఉంది, నీకు ప్రతిభ లేదు, నీకు ప్రతిభ ఉంటే
నీవు వచ్చి ఉద్యోగంలో పోటీపడి నాతో సమానంగా చదువు అంటూ. మనువాదం కూడా ఏమంటుందంటే ప్రతిభ ఉన్నోడికే సమాజంలో అవకాశాలు అంటుంది. మరి నీవు కూడా అదే మాట మాట్లాడుతున్నావు అంటే నీకు మనువాదానికి తేడా ఉందా ఏమన్నా? అదేవిధంగా వ్యక్తులను నీవు తక్కువ నేను ఎక్కువ అనేటటువంటి ఒక భావం మనువాదం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ సమాజంలో మాలలో మాదిగలకు సామాజిక అంతరంలో చూసినప్పుడు ఈ సామాజిక అంతరం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ నేపథ్యం నుంచి చూస్తే మందకృష్ణన్న తీసుకునే రాజకీయ చర్యల్లో ఆయన రాజకీయాలు ఆయనకున్నాయి, నా రాజకీయాలు నాకున్నాయి, నా రాజకీయాలు ఆయన రాజకీయాలు కావు, ఆయన రాజకీయాలు నా రాజకీయాలు కావు. అంత మాత్రాన ఆయన రాజకీయాలు ఆయనకు ఉన్నంత మాత్రాన ఒక సామాజిక న్యాయపరమైన డిమాండ్ను వ్యతిరేకించా. ఆయన అభిప్రాయాలు రాజకీయాలు మనకు అంగీకారం లేకపోయినంత మాత్రాన కోటి మంది జనాభాకు సంబంధించిన సమస్య వర్గీకరణ, కోటి మంది ప్రజల సమస్య ఇది. కనుక నేను కోటి మంది ప్రజల వైపు, మందకృష్ణ వైపు కాదు వ్యక్తిగా, నేను కోటి మంది మాదిగ సమాజము చేస్తున్న పోరాటం వైపు నేను ఉంటాను, ఆ పోరాటంలో భాగంగా ఉంటాను. మాదిగ సమాజం నుంచి మేధావులు ఎదగలేదండి. ఎందుకు ఎదగలేదంటే మాదిగ సమాజానికి అక్షరాలు అందలేదు, ఆలస్యంగా అక్షరాలు అందాయి. ఆలస్యంగా అందినటువంటి అక్షరాలు ఇప్పుడిప్పుడు అందుకొని మా వాళ్ళు పైకి వస్తున్నారు. నేను ఆ కమ్యూనిటీలో పుట్టిన వాడిని. వర్గీకరణ జరిగినప్పుడు 2000 సంవత్సరం వర్గీకరణ జరిగినప్పుడు ఆ వర్గీకరణ ఫలితాన్ని అనుభవించి ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాడిని. కనుక ఆ సమాజం నుంచి ఇప్పుడే ఎదుగుతున్నారు, ఒక 20 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నారు. ఈ 20 ఏళ్ళ నుంచి ఎదుగుతున్న ఈ మాదిగ మేధావులు ఆ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడాలి కదా, అది మా బాధ్యత. ఒక కొల్కలూరు ఇనాక్ గారు మొదటి తరం మేధావి, ఈ కులంలో పుట్టి పెరిగాడు. ప్రొఫెసర్ ముత్తయ్య గారు 2వ తరం మేధావి, ఈ కులంలో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత మేము వచ్చాము. ఇప్పుడు మరి మేము కూడా నిలబడకపోతే ఎవరు నిలబడతారు? అటువైపు చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు చాలా రెస్పెక్ట్. మీరు అన్నారు కదా మాదిగల పక్షమే మాలల్ని వ్యతిరేకిస్తారంటే, కత్తి పద్మారావు గారి పట్ల నాకు నిండు హృదయంతో గౌరవం ఉన్నది, బొజ్జ తారకం గారి పట్ల నాకు నిండు హృదయంతో గౌరవం ఉన్నది, సత్యమూర్తి గారు నాకు అభిమానమైన కవి, నన్ను అత్యధికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కవి, గోరటి వెంకన్న నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవి, నా అభిమాన కవి గోరటి వెంకన్న. ఇట్లా చూసుకుంటూ పోతే నిజాయితీగా సమాజంలో నిలబడి మాదిగ పల్లె మీద కారం చెడులో దాడి చేస్తే రక్తపు ముద్దల్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరిగి మాదిగల కోసం న్యాయం చేసినటువంటి వారు కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు. వాళ్ళు మాలలే, వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉన్నది. వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఎవరైతే ఉన్నారో మేధావులుగా చెప్పుకొని, బుద్ధిజీవులుగా చెప్పుకొని, బయటికి మేము వర్గీకరణకు అనుకూలమని చెప్పుకొని లోపల కుట్రలు చేసే మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల నేను స్పష్టంగా మాట్లాడుతున్నా. అందుకే నన్ను వాళ్ళు మాదిగల వైపు అని మాట్లాడుతున్నారు. నాకు చాలామంది మాలల మిత్రులు ఉన్నారు, కుటుంబ మిత్రులు ఉన్నారు, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, కలిసి పనిచేసిన ఉద్యమ సహచరులు ఉన్నారు. కనుక అది అయితే 2వ అంశం మీరు అడిగారు. 2004లో నేను ఉద్యోగంలోకి వచ్చాను. ఉద్యోగం గురించి మాట్లాడే ముందు ఒక విమర్శ మందకృష్ణ మీద ఉన్నది. మందకృష్ణ టోటల్గా బీజేపీ హోల్డ్లో, మోదీ హోల్డ్లో ఉన్నాడు అని. ఆయన దానికి ఏం సమాధానం చెప్తున్నారంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన దగ్గరికి వెళ్లకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తానని ఆయన తన వర్షన్ తను చెప్పుకుంటారు, తన వాదన. ఇటువైపు అంటున్నారు లేదు బీజేపీ హోల్డ్లో ఉన్నది. మీరు రెండిట్లో దేన్ని మీరు ఎండార్జ్ చేస్తారు, మీరు దేని వైపు ఉంటారు, ఏది మీరు కరెక్ట్గా భావిస్తారు? సహజంగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, పంజాబ్ గవర్నమెంట్ వేసింది, ఇటువైపు నుంచి మందకృష్ణ వేశాడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నప్పుడు 2004లో కేసు అప్పటి నుంచి ఉంది పెండింగ్లో. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడానికి కారణం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి కేంద్రము సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయలే, 10 సంవత్సరాలు వేయకుండా ఉన్నారు. వెంటనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడు, ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అఫిడవిట్ వేయలేదు, కేసు పెండింగ్లో ఉన్నది, మీరు అఫిడవిట్ వేస్తే మాకు న్యాయం జరుగుతుంది మాదిగలకని వెళ్ళి అడిగాడు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అఫిడవిట్ వేసింది. అఫిడవిట్ వేయగానే సుప్రీంకోర్టు దానికి సంబంధించిన ఒక ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆ ధర్మాసనం కేసును టేకప్ చేసింది. అఫిడవిట్ ఏమనేశారు, సామాజిక న్యాయం జరగడానికి మేము అనుకూలమే, వర్గీకరణ జరగడానికి మేము అనుకూలమే అని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. మరి అఫిడవిట్ వేయడానికి బీజేపీ దగ్గరికి వెళ్ళాడు, అఫిడవిట్ వేయించుకున్నాడు, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం వేయించుకున్నారు, రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పింది. ఇది కదా ప్రాసెస్. ఈ ప్రాసెస్లో
కేంద్రంలో అధికారంలోకి ఉన్నటువంటి బీజేపీ దగ్గరికి వెళ్ళినటువంటి రహస్యం ఏమీ లేదు, అది ఓపెన్. అయితే ఆయన బీజేపీకి ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు. మొన్న వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేశాడు. ఆయన బీజేపీకి సపోర్ట్ చేయటం అనేది వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే భారతదేశంలో లౌకిక ప్రజాస్వామిక ప్రగతిశీల శక్తులకి బీజేపీ అధికారంలోకి రావటం అనేది అడ్డంకి, ఆటంకకరమైనది. ఈ భారతదేశంలో సోదరాభావాన్ని నిలబెట్టడానికి అది అధికారంలో ఉండటం అనేది నష్టము. భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా అది ఆటంకంగా నిలబడుతుంది. అందుకోసం బీజేపీకి ఆయన సపోర్ట్ చేయటం అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఐడియాలజికల్గా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. అంత మాత్రాన ఆయన వర్గీకరణ కోసం ఆయన పోతే ఆయన తప్పనేటటువంటి పరిస్థితి నాకే వ్యక్తిగతంగా లేదు. ఇక రెండో విషయం మీరు ప్రారంభంలో చెప్పారు, నేను ఖచ్చితంగా మీ దాంట్లోనే చర్చకు వచ్చింది కనుక మీ దాంట్లోనే నేను ఆన్సర్ చేయాలి. ఉద్యోగానికి సంబంధించి నేను గత 30 సంవత్సరాలుగా తెలుగు సమాజంతో మాట్లాడుతున్నా, 30 ఏళ్ళుగా మాట్లాడుతున్నా. 30 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్న మాట, నేను రాస్తున్న రాత తెలుగు సమాజం చూస్తూ ఉన్నది. ఈ తెలుగు సమాజం చూస్తున్న నేపథ్యంలో 2004లో నేను ఉద్యోగంలో చేరాను. 2004లో నేను ఉద్యోగం చేరినప్పుడు ఆ ఉద్యోగానికి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంటర్వ్యూలు జరిగితే 273 మంది ఎస్సీ అభ్యర్థులు అప్లై చేశారు. 273 మంది 273 మంది అప్లై చేస్తే ఇంటర్వ్యూ 3 రోజులు జరిగింది. 3 రోజులు జరిగిన ఇంటర్వ్యూలో ఒకటే పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్టులో చాలామంది ఇంటర్వ్యూలకు వచ్చారు, మహామహులు ఇంటర్వ్యూలకు వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చింది. ఏం పోస్ట్ సార్ అది? అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ నాకు వచ్చింది ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ నాకు వస్తే 273 మందిలో ఒకటికి నాకు వస్తే 272 మంది ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగం నాకు రాకుండా కాసిం తీసుకొని పోయిండని అనుకుంటే నా ఒక్కడికే కాదు కదండి, చాలామంది ఉద్యోగాలు చేశారు భారతదేశంలో, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఖచ్చితంగా 20 మందో 30 మందో 50 మందో 100 మందో ఇంటర్వ్యూ పోటీలు ఉంటారు. ఎవరికి ఒక్కనికే ఉద్యోగం వస్తుంది. ఒక్కరికి వచ్చిన ఉద్యోగాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారంటే నా వీణ వ్యక్తిగత కక్షతో కొందరు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు ఒక సంస్కారం నేర్చుకున్నా. నేను పనిచేసిన సంఘాలు, నేను పనిచేసిన ఐడియాలజీ నాకు ఒక సంస్కారం నేర్పింది. ఆ సంస్కారం ప్రకారంగా నేను ఏదైనా సిద్ధాంతపరమైన విషయాలు ఉంటే మాత్రమే మాట్లాడతా, విషయపరంగా మాత్రమే మాట్లాడతా. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి మాట్లాడే హీన సంస్కృతి నాకు లేదు. అందుకోసమే నాకు ప్రతిభ లేకుండా జాబ్ వచ్చిందండి. మందకృష్ణ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఉద్యోగం వచ్చింది అంటున్నారు. అవును కదా. ఇప్పుడు ఎవడైనా సరే ఈ మాటలు మాట్లాడినాడు ఎవడైనా ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను స్టే చేస్తా. నాకు పోటీగా వచ్చి తెలుగు సాహిత్యంలో ఆధునిక సాహిత్యం తీసుకుంటావా, ప్రాచీన సాహిత్యం తీసుకుంటావా, సిద్ధాంతం తీసుకుంటావా, రాజకీయాలు తీసుకుంటావా, నేను ఆర్ట్స్ కాలేజీ ముందు మీరు లైవ్ పెట్టండి, వాళ్ళందరిని ఇంటర్వ్యూకి తీసుకురండి, దమ్ముంటే నేను స్టేజ్ మీద నిలబడతా, వచ్చి నన్ను పేజ్ చేయమనండి. ఉపన్యాసం పేజ్ చేస్తావా, వ్యాసరచనలో పేజ్ చేస్తావా, కవిత్వంలో పేజ్ చేస్తావా, పాఠం చెప్పడంలో పేజ్ చేస్తావా, విమర్శ రాయటంలో పేజ్ చేస్తావా, నన్ను మించిన మనగాడు ఎవడన్నా ఉంటే ఇప్పటికీ రమ్మానండి. ఇది ఎట్లా మీరు ఎంత నా వీణ నాకు నమ్మకంతో చెప్తున్నాను. అంటే వినే వాళ్ళకి మీ శత్రువులకు ఏమనిపిస్తుంది, ఇదే మరి ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడారు. నా వీణ నాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. నేను ఉద్యోగంలోకి ఈ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి అయితేనే నేను అటువైపు ప్రవేశిస్తాను. అర్హుని కాకపోతే నేను అటువైపు కాలే పెట్టను. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక కొత్త విషయం నన్ను మాట్లాడమని అడిగారు అనుకోండి, నేను వచ్చి మీ మీడియాలో మాట్లాడితే 1,00,000 మంది చూస్తారని నేను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడలేను. రఘు, నేను ఆ విషయంలో నాకు నాలెడ్జ్ లేదు రఘు, నేను స్టడీ చేసిన తర్వాత మాట్లాడతా. స్టడీ చేసినా కూడా నేను దానికి న్యాయం చేయను, ఇంకెవరన్నా పిలుచుకోండి అని చెప్తాను నేను. అది నా సంస్కారం. కనుక నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ లేకుండా నేను సమాజంలో ఉండలేను. కనుక నేను అన్ని రకాల అర్హతలుండి నేను ఉద్యోగంలోకి వచ్చాను. నాకెవరు రికమెండ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్పాలి నేను ఈ నేపథ్యంలో, ప్రజలందరూ కూడా తెలవాలి. సీక్రెట్ ఇప్పటివరకు ఎక్కడ డిస్క్లోజ్ చేయలేను. నేను ఎంపిక అయిన తర్వాత నేను అప్లై చేసినప్పుడే నా మీద నక్సలైట్ ఈయన మీద ఇప్పటికీ 12 కేసులు ఉన్నాయని ఒక పోలీస్ ఆఫీసర్ పోటీలో ఉన్న నాకు పోటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఆయన డీజీ స్థాయి అధికారి, ఆ అధికారి మా వైస్ ఛాన్సలర్ గారికి నా వీనున్న కేసుల లిస్ట్ అంతా తీసి ఆయనకు కవర్లో పెట్టి పంపించాడు.
ఈయనకి ఎట్లా ఉద్యోగం ఇస్తారు మీరు అని. ఇది ఒకటి. రెండోది, ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలోనే పనిచేస్తున్నటువంటి నా భావజాలం నచ్చనటువంటి ఒక విద్యార్థి సంఘం వీసీ దగ్గరికి వెళ్ళి నక్సలైట్ని తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో పెడతారా అని, ఏబీవీపీ అనే సంఘం నక్సలైట్ని తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో పెడతారా అని మాట్లాడింది. ఒక పోలీస్ ఆఫీసర్, ఏబీవీపీ, తర్వాత నెక్స్ట్ మాల విద్యార్థి సంఘం మాల విద్యార్థి సంఘం వీసీ దగ్గరికి వెళ్ళి మీరు మాదిగలను తీసుకొచ్చి పెడతారా డిపార్ట్మెంట్లో అని మాట్లాడారు. నేను ఇంటర్వ్యూ చేయాలి అప్పటికి ఇంకా. ఓకే, ఇన్ని అంటే నేను అప్లై చేస్తేనే ఇంతమంది నా మీద మోహరించారంటే ఇప్పుడు నేను చెప్పిన మాట నిజమా కాదా? నా మీద ఉన్న నమ్మకం అది ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే నా మీద ఉన్న నమ్మకం? అంటే ఇంతమంది నన్ను ఛాలెంజ్ చేశారు, నేను రాకుండా ఉండాలి అని అడ్డుకున్నాను. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గవర్నర్ నామినీ ఉంటారు. గవర్నరు ఒక నామినీని ఇంటర్వ్యూ బోర్డులో పెడతారు. గవర్నర్ నామినీ ఈయన నక్సలైటెడ్ కదండి, మరి నేను ఎంపిక చేస్తే ఏమిటి సమస్య అని నామినీ కూడా అబ్జెక్షన్ చేశాడు. చేస్తే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఇదంతా ఏ ఇయర్ సార్? 2013 సంగతి చెప్తున్నాను. ఓకే. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, సార్ ఆయన భావజాలం ఏమిటో మాకు తెలియదు, కానీ ఆయన ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూ రికార్డ్ అయి ఉన్నది, మీరైనా చూడవచ్చు. అంత మంచి క్యాండిడేట్ తెలుగు డిపార్ట్మెంట్లో ఉండటం అనేది ఆ డిపార్ట్మెంట్కి అవసరం, ఆయనకు అవసరం కాదు, ఈ జాబ్ డిపార్ట్మెంట్కి అవసరం అని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వైస్ ఛాన్సలర్, మా డిపార్ట్మెంట్ హెడ్, ఆనాడు మా డిపార్ట్మెంట్ హెడ్, వీళ్ళు వాదించిన తర్వాత అప్పుడు గవర్నర్ నామినీ గారు సంతకం పెట్టారు. ఎవరికి రాని ఆటంకాలు నాకేందుకండి? మళ్ళీ నేను ఇక్కడ దళితుడిని, మళ్ళీ నేను ఇక్కడ ఒక భావజాలం కలిగి ఉన్నా, కొందరికి నేను ఇక్కడ రావడం ఇష్టం లేదు. నేను ఇక్కడికి వస్తే ఇవాళ ఇదో ఎంఆర్పిఎస్కు ఒక మేధో వర్గంగా గట్టిగా నిలబడింది నేను అని మీరే చెప్తున్నారు కదా, గట్టిగా నిలబడ్డా. నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను కనుక, ఇక్కడ ఉన్నాను కనుక, ఒక ప్రొఫెసర్గా నా వాయిస్కు సమాజంలో గుర్తింపు ఉంది కనుక వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఇంతమంది నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారంటే ఎన్ని కుట్రలు జరిగాయో మీరు ఆలోచించండి. సో ఇవన్నీ మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసాం అన్నీ. ఇవాళ మీరు సందర్భం మీరు తీసి, నేను ఎక్కడ చెప్పలే ఈ విషయాన్ని, మీరు తీశారు కనుక. ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అంటే మీ ప్రశ్నకు నేను పబ్లిక్ సమాధానం చెప్పాలి, లక్షల మందికి సమాధానం చెప్పాలి, ఇది రికార్డు కావాలి, చరిత్రలో రికార్డు కావాలనే దాంతోనే చెప్పాను నేను. ఇంకొక అంశం సార్, లాస్ట్ జస్ట్ ఒక 5 minutesలో క్లోజ్ చేద్దాం. 1 year అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పోయిన 10 ఏళ్ళు, ఇప్పుడు ఒక 1 year. ఎట్లా చూస్తున్నారు? ఇంకా మీరు అంటే నేను లాస్ట్ 1, 2, 3 months అప్పుడు చేసినప్పుడు ఇప్పుడే ఎట్లా చెప్తాం ఇంకా సమయం ఉన్నది అన్నారు, ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇంకా ఒక 1 year ఆగుదామా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం లేదు, సమస్యల్లో అక్కడనే ఉన్నది. విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తూ ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు, తీసుకునే నిర్ణయం వెనుక ముందు ఉండే రిఫ్లెక్షన్స్ మనకు అర్థమవుతాయి. దాని మీద ఒక కామెంట్ చేయవచ్చు. వారు ఏమన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ. విశ్వవిద్యాలయాల్లో నిన్న కూడా రిపబ్లిక్ డే స్పీచ్లో మాట్లాడాడు, విశ్వవిద్యాలయాలన్నింటిలో ఖాళీ ఉన్న పోస్టులను ఫిలప్ చేస్తాం, గతంలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడాడు. ఉద్యోగ క్యాలెండర్లు ప్రకటిస్తాం, ఆ క్యాలెండర్ ప్రకారం నియామకం చేసుకుంటూ పోతామని చెప్పాడు. ఇప్పుడు గ్రామాల నుంచి వస్తున్న రిపోర్ట్లు ఏమిటంటే 1200 మంది అప్లై చేసుకున్న చోట 30 మందికి 40 మందికి రేషన్ కార్డులు ఇస్తున్నారని ప్రజలు గొడవ చేస్తున్నారనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డు అనేది అర్హత ఉన్న ప్రతి మనిషికి రేషన్ కార్డు ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. గత ప్రభుత్వం విస్మరించిందని మీరే చెప్పారు. రొటీన్గా జరగాల్సిన ప్రక్రియ ఎప్పటికీ. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటారు, ఆ నుంచి ఎవరైనా ఈ నెలలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారనుకోండి, వెంటనే రేషన్ కార్డు అప్లై చేసుకుంటారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది, రేషన్ కార్డు వచ్చేస్తుంది. అది రొటీన్గా జరగాల్సినటువంటి ఒక ప్రాసెస్ను ఇంత గత 10 ఏళ్లలో ఏదైతే నిర్లక్ష్యం చేశారో, మళ్ళీ ఇప్పుడు ఈయన సమయంలో కూడా, కాలంలో కూడా ఇంత వివాదానికి దారితీయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటి. రెండవది, అధికారంలోకి సంవత్సరం గడిచింది, విశ్వవిద్యాలయాలకి వీసీలను పెట్టడానికి సంవత్సర కాలం అయింది. వీసీలను పెట్టిన తర్వాత నియామకాలు చేయడానికి ఇంకా ఎట్లా నియామకాలు చేయాలనే విషయం మీద బహుశా మరి వారు వీసీలతో సమీక్ష నిర్వహిస్తామని ఎదురు చూస్తున్నారు వీసీలు. వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత
కొన్ని వరల్డ్ బ్యాంకు తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు నుంచి వచ్చే డబ్బు ఏదైతే ఉన్నదో ఈ పెట్టుబడిని తీసుకొని వస్తా అంటున్నారు. ఈ పెట్టుబడి ఎక్కడ పెడతారు అనేది ప్రశ్న. ఏ భూములను లాక్కుంటారు, ఎవరికి ప్రయోజనాన్ని చేకూరుస్తారు? మరోవైపు గుట్టలను తవ్వేస్తూ ఉన్న గతంలో కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో ఉన్న సహజమైనటువంటి వనరులు గుట్టలను తవ్వేసి ఎందరో రాజకీయ నాయకులు అక్కడున్న సంపదనంతా దోచి కోట్లకు పడగలెత్తారు. ఆ పడగలెత్తారనే కదా వాళ్ళను ఓడించి వీళ్ళకి అధికారం ఇచ్చింది. మళ్ళీ వీళ్ళు గుట్టలు తోవడం మొదలుపెట్టారు. ఇది మరోవైపు ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని కోరుకున్నాం మనం ఉద్యమ సందర్భంలో. కానీ ఎన్కౌంటర్లు అనేటటువంటివి ఈ సంవత్సర కాలంలో తెలంగాణ నేల మీదనే 15 మంది చనిపోయారు, 15-20 మంది చనిపోయారు ఒక సంవత్సర కాలంలో. నీకు వారు వైరువర్గం అనుకున్నప్పుడు, వారి చేతిలో తుపాకి ఉన్నప్పుడు పట్టుకొని కోర్టులో హాజరుపరిచి విచారణ జరిపించి నీ చట్టం ప్రకారం నడుచుకునే ఒక అవకాశం నీ చేతిలో ఉన్నప్పుడు ఆ మనుషుల్ని పట్టుకొని చంపవలసిన అవసరమే ఉన్నది? కాలుకు కాల్చొచ్చు, చేయికి కాల్చొచ్చు, పడిపోయిన మనిషిని తీసుకురావచ్చు. నక్సలైట్లు 6 మంది, 7 మంది, 10 మంది చనిపోతారు. పోలీసులకు ఒక్కరికి కూడా గాయం కాదు. రొటీన్గా ఎన్కౌంటర్ అనగానే పోలీసులు చంపేటటువంటి అనే ఒక డిక్షనరీ మీనింగ్ రూఢి అయిపోయింది. అట్లాంటి రూఢి అయిపోయే సందర్భాన్ని తెలంగాణలో కూడా అమలు కావటం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఎడ్యుకేషన్ హెల్త్ మీద కూడా పాలసీ ఏం లేనట్టుంది. ఇప్పటి వరకు స్పష్టమైన పాలసీ ఏమి ఇంకా రాలేదు. బడ్జెట్ 16%, 20% బడ్జెట్ కేటాయించమని అడుగుతున్నాం మనం. మొన్న కేటాయించిన బడ్జెట్ 15% కేటాయించమని అడిగారు. అది చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్తో కొత్తగా విద్యా రంగంలో తీసుకొచ్చే ప్రగతి అనేది ఏమి ఉండదు. కనుక ఈసారి రేపు మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లోనైనా గత 10 సంవత్సరాలుగా మీ ఛానల్ ద్వారానే మాట్లాడుతున్నా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక్కసారి ఒక 1000 కోట్ల డబ్బు ఇవ్వండి, 1000 కోట్లు ఇవ్వండి, అద్భుతాలు సృష్టిస్తాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వండి. ఈసారి అయినా వెంటనే నియామకాలు చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణకు ఐకాన్. దిస్ ఈజ్ రిప్లికా ఆఫ్ ఓవర్ తెలంగాణ. కనుక వారు ఈ బడ్జెట్లో విశ్వవిద్యాలయాలను పట్టించుకోవాలి, డిగ్రీ కాలేజీలను పట్టించుకోవాలి, స్కూళ్ళను పట్టించుకోవాలి. జ్ఞానం ఉన్న ఆయననే మొన్న ఇక్కడ మాట్లాడితే విన్నాను నేను. ఏం మాట్లాడుతున్నారు? స్కిల్డ్ యూనివర్సిటీ అనేది పెట్టారు. ఈ స్కిల్డ్ యూనివర్సిటీ పెట్టడం కాకుండా అన్ని యూనివర్సిటీల్లో స్కిల్డ్ నేర్పేటటువంటి యంత్రాంగాన్ని డెవలప్ చేయాలి. ఒక యూనివర్సిటీలో నువ్వు ఒక 1500 మందికో 2000 మందికో స్కిల్ చేయగలుగుతావు. అదే ఉస్మాన్ యూనివర్సిటీలో 10,000 మందికి అన్ని డిపార్ట్మెంట్లకి నైపుణ్యాన్ని ఎట్లా నేర్పించాలనే బడ్జెట్ ఇస్తే వీళ్ళు నేర్పిస్తారు కదా. కనుక విశ్వవిద్యాలయాలని నైపుణ్య నిలయాలుగా మార్చాలని నేను కోరుకుంటున్నాను. మావోయిస్టులని 2026 మార్చి 31 కల్లా లేకుండా చేస్తామన్నది కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్. ఆయన స్టేట్మెంటు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే మావోయిస్టులు ఇంకా మిగిలే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తున్నదా? ఇప్పటి వరకు నా అనుభవంలో 30 సంవత్సరాలుగా నేను ఈ మాట వింటూ ఉన్నా. 30 ఏళ్ళు ఒక ఎత్తు అయితే ఈసారి ఒక ఎత్తు ఏమో. టెక్నాలజీ పెరిగింది, రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, ఫోర్స్ ఎక్కువైపోయింది, ఐడియాలజీ బేస్ వార్ ఎక్కువైపోయింది, కొట్టేయాలి ఏదేమైనా అన్న ఇదే ఎక్కువైపోయింది. ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే రేపు పొద్దున బయట పౌర సమాజం ఏమంటుందో అన్న ఒక చర్చ ఇంతకుముందు ఉండే. అసలు ఇప్పుడు ఆ చర్చే లేదు. వేటాడి కాల్చవతల పడేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా తేడా ఉన్నది కదా మీరు అంటున్న సంవత్సరాలకి ఇప్పుడున్న సంవత్సరానికి. ఖచ్చితంగా తేడా ఉంది. గతంలో ప్రభుత్వాలకి ఇప్పుడున్న ప్రభుత్వం సిద్ధాంతపరమైనటువంటి వైరంతోనే మొదలైంది. అందులో భాగంగా గద్దరు మీద బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి ఫస్ట్ వాళ్ళు భావజాల యుద్ధం చేస్తారు, తర్వాత భౌతిక యుద్ధం చేస్తారు. భౌతిక యుద్ధం మొదలైంది, మరోవైపు భావజాల యుద్ధం కూడా మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో 2 సిద్ధాంతాల మధ్యన ఉండే విభేదం అది అవతలి సిద్ధాంతాన్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ చేసే క్రమంలో ఇప్పటి వరకు మనం చూసాం ఎన్నో ఎన్కౌంటర్లు 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో, 30ల సంఖ్యలో అమరులవుతూ ఉన్నారు. అయితే మావోయిస్టు రహిత భారతదేశంగా మార్చాలని ఏదైతే కోరుకుంటున్నారో, అసలు మావోయిస్టులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న వేసుకుంటే
భారతదేశంలోనే పుట్టి పెరిగిన మన బిడ్డలు వాళ్ళు. ఈ భూమి పుత్రులు, ఈ భారతమాత పుత్రులు. ఈ భారతమాత పుత్రులే ఒకప్పుడు ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి అన్నట్లు నక్సలైట్లే దేశభక్తులు. వాళ్ళు నిజమైన అర్థంలో దేశభక్తులు. ఆ నిజమైన అర్థంలో ఉన్న దేశభక్తులని చంపివేసే కార్యక్రమానికి పూనుకోవటం అనేది సరైనది కాదు. అంతము చేయటం అనేది మనుషులు అంతం చేయవచ్చు, కానీ వాళ్ళు ఏ లక్ష్యం మీద పనిచేస్తున్నారో దాన్ని ఏం చేస్తాం? పేదరికాన్ని ఏం చేస్తాం? దోపిడీని ఏం చేస్తారు? అన్యాయాన్ని ఏం చేస్తారు? అడవుల్లో ఉన్న సంపదను తరలించకపోతుంటే కోట్ల మంది ఆదివాసులు నిరాశ్రయులు అయితే దాన్ని ఏం చేస్తారు? కనుక మనుషులను చంపడం కాదు, ఆ మనుషులు ఎంపిక చేసుకున్న లక్ష్యం ఈ దేశంలో మీరు దోపిడీ లేకుండా సమానత్వాన్ని అమలు చేయండి. అప్పుడు నక్సలైట్లకి, మావోయిస్టులకి పని చేయడానికి అవకాశమే ఉండదు కదా. కనుక మీరు కేంద్రీకరించవలసిన విషయాల మీద కేంద్రీకరించకుండా న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని భౌతికంగా నిర్మూలించడం అనేది సరైంది కాదని నా అభిప్రాయం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay. సో చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.